ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. సరే. నీకు పెళ్ళి అయ్యాక నాకు ₹1,00,000 ఇస్తావా? మా నాయనే నీకో దండం బాబు. శభాష్, అద్భుతంగా యాక్ట్ చేసావు. నేను యాక్ట్ చేయడం కాదండి బాబు, నేను అలా చెప్పానో లేదో ఇంకో అమ్మాయి ఇలా వచ్చేసింది. ఆ అమ్మాయిని కూడా నేనే తీసుకొచ్చాను రా పిచ్చదవా. సూపర్ రమ్య, ఎరగొట్టేశావు. ఫోన్ కాల్స్ తో ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయి. అలాగే దామిని, వెళ్ళు. మొత్తానికి గోవింద్ మన ట్రాక్ లోకి వచ్చాడు. ఇలాగే కంటిన్యూ చేయాలి. పద్మావతిని త్రిపురని షాపింగ్ దగ్గరే వదిలేసి నువ్వు అక్కడవే వచ్చేసావేమిట్రా? అంటే కార్ రిపేర్ వచ్చింది నాన్నగారు, అందుకే నేను వెనక్కి వచ్చేసాను. ఒరే, రిపేర్ వస్తే వెళ్లాల్సింది షెడ్ కదరా, ఇంటికి ఎందుకు వచ్చావు? అంటే అది కారు ముందుకు వెళ్ళలేదు నాన్నగారు, వెనక్కి వచ్చేసింది, అందుకే నేను వెనక్కి వచ్చేసాను అన్నమాట. తిక్క మాటలు మాట్లాడమాక, వెళ్ళి వాళ్ళని ఎక్కించుకురాపో. ముందుకెళ్ళదేమో నాన్నగారు. అలాగా, ఇందాక వెనక్కి వచ్చినట్టుగానే కారు వెనక్కి తిప్పి రివర్స్ లో వెళ్ళు. రివర్స్ గేర్ మోహమోడా అని. నాది రివర్స్ గేర్ మొహమా? నాన్నగారు ఈ మధ్య బాగా తిట్టు మాట్లాడుతున్నారు ఏమిటి? నిన్ను అమ్మా పద్మావతి, అన్నీ అనుకున్నయ్యే తీసుకొచ్చావు కదా? అత్తయ్య గారు, మొత్తం తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు పెళ్లిలో. అత్తయ్య గారు, ఇదిగోండి. ఏంటమ్మా? అదే, మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకురమ్మన్నారు కదా. ఎవరో రాంగ్ ఫోన్ చేస్తున్నారు, విసిగిస్తున్నారు అని చెప్పారు కదా. అవునమ్మా. ఆ రాంగ్ కాల్స్ చేసింది ఎవరో కానీ వాళ్ళ కాళ్ళు విరిగిపోను, వాళ్ళ మొహం మండ, వాళ్ళ కళ్ళు పేలిపోను. ఎందుకు ఎలా తిడతావు? అసలు నువ్వు తిట్టాల్సిన అవసరం ఏంటి? అదేంటి అత్తయ్య గారు, మీకు ఫోన్ చేసి విసిగించిన వాళ్ళని తిట్టడంలో తప్పే ఉంది? అవును, తిట్టవే త్రిపుర, ఇంకా తిట్టు. తిడతాను మావయ్య. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళ జుట్టు తెల్ల పడిపోను, వాళ్ళు పనికి రాకుండా అయిపోను, వాళ్ళ మొహం మంట. మావిగారు, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటమ్మా, ఏమిటా విషయం? మీ అమ్మాయి వచ్చింది. ఎంతకు తెగించిందది? దాని నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదనుకుంటే ఏకంగా ఇంటికే వచ్చేసింది. దాని కళ్ళబొల్లి మాటలకు కరిగిపోతే మన దగ్గర తిష్ట వేద్దామని వచ్చుంటుంది. దాని ఆటలు నా దగ్గర సాగవు. ఇప్పుడే వెళ్ళి దాని అంతు చూస్తాను. నన్ను ఆపొద్దు. ఆవేశపడకండి. ఎంత కాదనుకున్నా అది మన కూతురండి. దాన్ని చంపేస్తారా ఏంటండి? అనుమానమే లేదు, ఈ కత్తితో దాన్ని ఖండ ఖండాలుగా నరికేస్తాను. వద్దండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. మనకున్న ఒక్కగనొక్క కూతురండి. అమ్మా నువ్వు ఆగు. అక్క మీద దయ చూపించాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంటి పరువు మంట కలిపి ఒక పనికిమాలినోడితో పారిపోయింది. అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. మీరు వెళ్ళండి నాన్నగారు. మీ వల్ల కాకపోతే నన్ను పిలవండి, నేను కూడా అంతు చూస్తాను. నువ్వు అక్కర్లేదురా, దానికి నేను ఒక్కడే సమాధానం చెప్పగలను. ఆగండి మావి గారు. ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పావు కదమ్మా, విజయలక్ష్మి వచ్చిందని. మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను వచ్చింది అని చెప్పింది విజయలక్ష్మి కాదు మావయ్య గారు. మరి
మీ అమ్మాయి అన్నాను. మా అమ్మాయి అంటే విజయలక్ష్మి కదమ్మా. మీ అమ్మాయి విజయలక్ష్మియా? ఏంటి, ఎందుకు మీరిద్దరు మాట్లాడడం లేదు? ఏమిటే నిలదీస్తున్నావు? తను ఎప్పుడూ యాక్సిడెంట్లో చనిపోయింది. ఓ, నిజమా? మరైతే నాన్నగారు అలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు, మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను వచ్చి అంతు చూస్తానని చెప్పావు. అదంతా చనిపోయిన ఆవిడ్ని మళ్ళీ చంపడానికే అన్నావా బావా? లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేమిటి? మా అక్క ఎప్పుడో చచ్చిపోయింది. లేదు మావయ్య గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. అందుకే అమ్మాయి వచ్చింది అనగానే మీరు ఆవేశంతో ఊగిపోయారు, చంపడానికి సిద్ధమైపోయారు. అంటే ఆవిడ ప్రాణాలతో ఉన్నా చనిపోయింది అని అబద్ధం చెప్తున్నారా? చెప్పండి మావయ్య గారు, ఎందుకు? ఏం చెప్పనమ్మా, ఒక పనికి మాలిన వాడిని చేసుకొని పెళ్లిలో మా పరువు మొత్తం తీసేసింది. పెళ్లి జనాల ముందు నన్ను పనికి మాలిన వెధవలా నిలబెట్టింది. నా కన్న తండ్రి చావు కూడా కారణమైందమ్మా. అందుకే అది బతుకున్నా చచ్చిందంతో సమానమని తిలోదకాలిచ్చి వదిలేశాను. ఈ ప్రపంచం దృష్టిలో, నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే మీ అమ్మాయి వచ్చిందనగానే చంపడానికి సిద్ధపడ్డానమ్మా. ఇంతకీ అది వచ్చి ఎక్కడుందమ్మా? చెప్పమ్మా. ఆవిడ ఎవరూ రాలేదు మావయ్య గారు. సారీ అత్తయ్య గారు, నేను అనడంలో పొరపాటో మీరు వినడంలో పొరపాటో నాకు తెలీదు గాని మీ అమ్మాయి వచ్చింది అనే ఒక కొత్త సీరియల్ త్వరలో టీవీలో రాబోతోంది. ఆ విషయమే చెప్పాను. నిజంగా మీ అమ్మాయి వచ్చిందని నేనేమనలేదు. ఏడ్చినట్టుంది. కొత్త సీరియల్ వస్తుందని ఇప్పుడే చెప్పాలా? ఏ బావా, దానికేమైనా ముహూర్తం ఉందా? లేక గురువు గారిని కనుక్కొని ముహూర్తం అన్ని తెలుసుకుని చెప్పాలా? చాలే, అమ్మాయి వచ్చిందనే ఒక్క మాట వల్ల ఎంత రాద్ధాంతం జరిగిందో చూసావా? అది నా తప్ప బావా? ఒరే శ్రీనివాసు, జరిగిందేదో జరిగిపోయిందమ్మా. పద్మావతి, ఈ విషయాలు మాతో చెప్పొద్దు. అది కాదు మావయ్య గారు, అసలు విజయ్. పద్మావతి, కొంతమంది గురించి మాట్లాడకపోవడమే మంచిది. లేదంటే మన మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సరే మావయ్య గారు. ఏదే ఎప్పుడు ఏదో ఒక రచ్చ కావాలా నీకు? టీవీ చూసే మూడు మొత్తం పాడు చేసావు. ఒకసారి ఫోన్ ఇవే. కట్ చేసావా? అవును. నీ సామాన్లు లోపల పెట్టు. ఇది మరీ బాగుంది. హలో. జరిగిందంతా చూసావు కదా వదినా? చూశానమ్మా పద్మావతి. మా అమ్మకి నాన్నకి నా మీద ఎంత కోపం ఉందో, తమ్ముడు ఎంత పగతో రగిలిపోతున్నాడో కళ్ళారా చూశాను. వాళ్ళ కోపాన్ని పగని చూశాక ఇక ఈ జన్మలో వాళ్ళకి దగ్గరయ్యే అవకాశం లేదని నాకు అర్థమైపోయింది. అయ్యో వదినా, అలా ఎప్పటికీ అనుకోకండి.
ఈ కోపాలు తాపాలు పగలు పట్టింపులు ఇవన్నీ తాత్కాలికమే. ఈ రోజున్న కోపం రేపుండదు. కాలంతో పాటు అది కూడా కనుమరుగైపోతుంది. నాకు ధైర్యం చెప్పడానికి అలా చెప్తున్నావు కానీ నీకు మాత్రం తెలీదా పద్మావతి, మా నాన్న నన్ను ఎప్పటికీ క్షమించరని? వదినా, అలా ఎందుకనుకుంటారు? ఎంత కాదనుకున్నా వాళ్ళు మీకు జన్మనిచ్చారు. అనారోగ్యంతో పుట్టిన మిమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. తలరాత బాగోగా మిమ్మల్ని వాళ్ళు తప్పు పట్టారు కాని మీ మీద ప్రేమ లేక కాదు కదా. లేదమ్మా పద్మావతి, ఏ క్షణమైతే నేనా వెధవని పెళ్లి చేసుకున్నానో ఆ క్షణమే వాళ్ళకి నా మీదున్న ప్రేమ మొత్తం పోయింది. ఇక నేను వాళ్ళని కలుస్తానన్న నమ్మకం కూడా పోయింది. అందుకే బిళహరిని అమెరికా పంపించేద్దామనుకుంటున్నాను. వదినా, వద్దు. ఇప్పటికే కన్నవారికి పుట్టిన బిడ్డకి దూరమై ఎన్నో బాధలు పడుతున్నారు. వాణ్ణి అమెరికా పంపించి ఈ కుటుంబానికి శాశ్వతంగా దూరం చేయకండి. నేను మాటిస్తున్నాను వదినా, నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని బిలహరిని ఈ ఇంటికి చేర్చే బాధ్యత నాది. విడిపోయిన తల్లి బిడ్డని కలిపే బాధ్యత కూడా నాదే. నన్ను నమ్మండి వదినా. నీ మాట మీద నాకు నమ్మకం ఉందమ్మా. నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. కనీసం వీడి జీవితమైనా బాగుపడాలి, అదే నా ఆశ. మీరేం భయపడకండి వదినా. అతి త్వరలోనే మన బిలహరిని ఈ ఇంటికి చేరుస్తాను. ఆ మనవన్ని ఆ తాతయ్యకి అమ్మమ్మకి దగ్గర చేస్తాను. మేనమామకి మొగుణ్ణి చేస్తాను. వాడితోనే వాళ్ళ మామయ్యకి బుద్ధొచ్చేలా చేస్తాను. నీ మాటలు వింటుంటే ఎంతో ధైర్యంగా ఉందమ్మా. బిళహరి ఆ ఇంట్లో స్థిరపడతాడనే నమ్మకం కలుగుతుంది. నీ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటానమ్మా. అలాగే వదినా, జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయడానికి మాత్రం వెనకడకండి. అలాగేనమ్మా, ఉంటాను. అయ్యో భగవంతుడా, నేను వదినతో మాట్లాడటం ఈయన చూసేశారా? ఎవరితో మాట్లాడుతున్నావు? నాకిష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాను. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు ఇష్టం లేని మనుషులతో మాట్లాడుతున్నావేమోనని నా డౌటు. నీకిష్టం లేని మనుషులా అంటే ఎవరు బావా? ఎవరో తెలీదా? నువ్వు మాట్లాడడం మొత్తం విన్నాను నేను. అయ్యో భగవంతుడా, అయిపోయింది, అంతా అయిపోయింది. భావన మాటలు మొత్తం వినేశాడంట. దేవుడా దేవుడా దేవుడా, ఇప్పుడు నువ్వే నన్ను ఈ గండ నుంచి కాపాడాలి. ఏమిటి అడుగుతుంటే సమాధానం చెప్పవే? చెప్పు. నువ్వు నాకు ఇష్టం లేని మనుషులతోనే కదా మాట్లాడావు? అంటే అది బావా. తెలుసే, నువ్వు సుందరం గారితోనే మాట్లాడుతున్నావు, నాకు తెలుసు. ఏంటి? ఇప్పటి వరకు సుందరం గారితో మాట్లాడాననుకున్నారా? అయ్యో, నేనేం సుందరం గారితో మాట్లాడలేదు. మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయితో మాట్లాడాను. కొత్త అమ్మాయితోనా? పేరేమిటి? అది పేరంటే పేరు నేను తెలుస్తాను. ఏంటి, పద్మావతి మళ్ళీ ఫోన్ చేసింది? ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? హలో, నేను పద్మావతి బాబు శ్రీనివాసం మాట్లాడుతున్నాను. మీరు మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యారా? అవునండి. మీ పేరేమిటి?
జయలక్ష్మి. జయలక్ష్మి అక్కడ సుందరంగాడు ఉన్నాడా? అదేంటి సార్, ఈరోజు ఆదివారం కదా? ఓహో, ఆదివారం కదా. సరే సరే, ఉంటానులే. ఒక్క నిమిషం సార్. ఇంతకీ మీరు ఫోన్ ఎందుకు చేశారు? బుద్ధి లేక. ఓహో, చిన్నప్పటి నుంచి మీకు ఇంకా బుద్ధి రాలేదా సార్? హలో హలో, ఎంత మాట అందే నన్ను? చిన్నప్పటి నుంచి ఇంకా బుద్ధి రాలేదా అంటుంది, చూసావా? ఎంత పొగరు. రేపు ఆఫీస్కి వెళ్ళాక ఇది ఎక్కడుందో చూపించు, చెడమడా కడిగేస్తాను. అలాగే బావా. తీసుకో. అమ్మయ్యా. బాబా ఏయ్, ఎందుకే నన్ను చూసి అలా మెలికలు తిరిగిపోతున్నావు? సిగ్గు బావా, సిగ్గు. ఎన్నాళ్ళు అంటే ఒట్టి బావవి, కానీ ఇప్పుడు కట్టుకోపోయేవాడివి కదా. కాబోయేవాడిని చూసినప్పుడు కాస్త సిగ్గుపడాలని అప్పుడెప్పుడో మా అమ్మ చెప్పింది, అందుకే. సిగ్గు నీకు సూట్ అవుదులే, కాస్త తిన్నగా ఉండు. బావా, ఈ చీర ఎలా ఉందో చూడు. బాగానే ఉంది. పెళ్లికి కొన్నట్టున్నారు కదా? అవును బావా. కానీ ఈ చీరను కట్టుకునే అవకాశం నీకు లేదు త్రిపుర. నాకు అర్థమైందిలే బావా, దీనికంటే కాస్ట్లీ చీర కొనిస్తావు కదూ. కాదు, ఈ పెళ్లి జరగదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు బావా? ఈ పెళ్లి జరగకపోవడం ఏంటి? అవును త్రిపుర, నా మీద ఆశలు వదులుకో. అంటే నేను ఇంకా దొంగనే అని నమ్ముతున్నావా బావా? నేను ప్రాణంగా ప్రేమించిన నీ మీదొట్టు బావా, నేను నిజంగా దొంగతనం చెయ్యలేదు బావా. నాకు తెలుసు త్రిపుర, నువ్వు నిర్దోషివే అయి ఉండొచ్చు. ఆ దొంగతనానికి నీకు సంబంధం లేకపోయి ఉండొచ్చు. కానీ 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 ఏంటి బావా? సంవత్సరం లోపు నా పెళ్లి జరగకూడదంట త్రిపుర. ఒకవేళ జరిగితే మాత్రం నాకు అష్టదరిద్రాలు చుట్టుకుని బతికున్నంత కాలం అష్ట కష్టాలు పడతానంట. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు దరిద్రం పట్టి అష్ట కష్టాలు పడతావా బావా? నీతో అని కా త్రిపుర, సంవత్సరం లోపు నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే అష్ట కష్టాలు పడతానని జ్యోతిష్యుడు చెప్పాడు. అమ్మో, అయితే పొరపాటు కూడా చేసుకోకు గోవిందు. జ్యోతిష్కుడు చెప్పింది 100% నిజం అవుతుంది. నువ్వు నోర్మి. పెద్ద జ్యోతిష్యుల వంశంలో పుట్టినట్టు నువ్వు చెప్తావేంటే? ఎవరో నష్టపోతారని చెప్తే నష్టపోతామా? ఇంకెవరో చచ్చిపోతారని చెప్తే చచ్చిపోతామా? కలియుగాంతం వచ్చిందని ఇప్పటికి 100 సార్లు చెప్పారు. వచ్చిందా? లేదు కదా. ఇది అంతే. బావా, ఇలాంటి మాటలు నువ్వు నమ్మకు. నువ్వు నమ్ము నమ్మకపో త్రిపుర, కానీ నేను మాత్రం నమ్ముతాను. బావా, అవును త్రిపుర, నీకు నిజంగా నా మీద ఏమాత్రం ప్రేమున్నా వెళ్ళి అమ్మా నాన్నకి చెప్పి ఈ పెళ్ళి ఆపించు. నేను పెళ్లి ఆపించడం ఏంటి బావా? నిజమేగా గోవిందు, తనలా ఆపుతుంది. నువ్వే వెళ్ళి మీ నాన్నగారికి జరిగింది చెప్పి పెళ్ళాపించు. లేదు మాయా, రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వెళ్ళి పెళ్ళి ఆపమంటే మా నాన్నగారు నన్ను చంపేస్తారు. అదే త్రిపుర వెళ్ళి ఆపమంటే తనని ఏమీ అనలేరు కనుక ఎలా ఆపాలో ఆలోచిస్తారు. అందుకే త్రిపురను వెళ్ళి చెప్పమంటున్నాను. ప్లీజ్ బాబా, నాకేడుపు వస్తుంది. నువ్వు చెప్పేది వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. హేయ్, పిచ్చి దానిలా మాట్లాడకు. నేను చెప్పిందంతా విన్నావుగా. మనం పెళ్లి చేసుకుని అష్టకష్టాలు పడ్డం మంచిదా, విడిపోయి ఎవరికి వారు హ్యాపీగా ఉండడం మంచిదా?
నువ్వు లేని హ్యాపీ నాకెందుకు బావా? నువ్వే నా సంతోషం అనుకున్నాను, నువ్వే నా జీవితం అనుకున్నాను. నువ్వే ఇప్పుడు వద్దు అంటున్నావు బావా. దీనికన్నా నేను చచ్చిపోవడమే మంచిది. ఇదిగో ఇదే వద్దన్నాను. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే చెప్పింది చెయ్యి. బావా అయితే వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. నాన్నగారికి చెప్పి ఒప్పించు. నా వల్ల కాదు బావా, నేను ఆ పని చెయ్యలేను. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడి చేస్తాను. అప్పుడు విధవరాలుగా జీవితాంతం ఏడుస్తూ బతుకు. బాబా అంత పెద్ద మాటలొద్దు. నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి చెప్పి పెళ్లి ఆపించేయమంటాను. గోవిందు, ఇదంతా నిజమేనా? ఏ నీకులాగా నేను కూడా డ్రామాలు ఆడుతున్నాను అనుకున్నావా? ఇందాకొచ్చే దారిలో చిలక జ్యోతిష్యుడు కలిశాడు. జరగబోయేది చెప్పాడు. ఆ భయంతోనే ఈ పెళ్ళొద్దనుకుంటున్నాను. నిజంగా చెప్పింది జ్యోతిష్కుడా లేదా వాడు కూడా దామిని సృష్టించిన పాత్రేనా?